10 ఏళ్ళు కానీ ఎప్పుడు కానీ జరిగే విధంగా ఇవాళ ప్రతి కార్పొరేటర్ ప్రతి సభ్యుని సమస్యల మీద ఓపికగా విని వాటి మీద మంత్రి గారి ఆధ్వర్యంలో అందరం స్పందించడం జరిగింది. అదేవిధంగా క్వాలిటీ కంట్రోల్ కానివ్వండి, గతంలో ఎప్పుడు మనం కట్టిన ప్రతి పైసా కార్పొరేషన్కి చెందింది. కానీ గతంలో 10 ఏళ్ల కింద ప్రతి పైసా హైదరాబాద్ ఉంటే హైదరాబాద్కి ఇచ్చిన ఫిక్సంతో మనం ఇలా నడపవలసిన కర్మ పట్టింది. గతంలో కూడా కాంట్రాక్టర్లు టెండర్ పిలిస్తే పోటీపడి వచ్చేవాళ్ళు ఇలా టెండర్కి రావట్లేదు లేదు అని అంటే గంటలప్పుడు వాళ్ళ స్వార్థాల గురించి 50 కోట్ల కొబ్బరికాయలు కొట్టి నగదులు కొట్టుకుంటే 50 కోట్ల కొబ్బరికాయలు కొట్టి ఇష్టానుసారంగా వ్యవహరించడం, మేయర్ గారికి స్వేచ్ఛ లేకుండా చేయటం, ఏ నియోజకవర్గాలలో తెలియనియకుండా కట్టడి చేయటం, ఒంటెట్టు పూకడు పోవటం, ఎవరి మాటలు కార్పొరేట్ల మాటలు వినకుంటాం. ఇవాళ చూడండి, అన్ని పార్టీల కార్పొరేటర్లకు అవకాశం ఇచ్చిన వారి సమస్యల మాట్లాడినా మేము ఏమి చేయబోతున్నామో కూడా చెప్పి, ఏం చేసినామో చెప్పినాం, ఏం చేయబోతున్నామో కూడా చెప్పినాం. ఒక పద్ధతి అనేది లేకుండా, ఏది లేకుండా, ఒంటెట్టు పూకడు పోకుండా ఇన్ని రోజులు ఇష్టానుసారంగా నడిపించిన కార్పొరేషన్ని ఇవాళ మంత్రి గారు శాసనసభ్యులు అందరం కలిసి కట్టడి చేసి దాన్ని మార్గదర్శకంగా రూపొందించడం జరిగింది. మరి రావాల్సిన మనకు రిజిస్ట్రేషన్ల వాళ్ళు చేసినవి కానీ ఇవన్నీ కూడా హైదరాబాద్లో జమ అయిపోయి ఉన్నాయి. వాటి ద్వారా ముఖ్యమంత్రి గారిని మంత్రివారు కొండస్వామి గారి ఆధ్వర్యంలో ఆ డబ్బులను ఏ విధంగా మనము ముఖ్యమంత్రి గారిని ఒప్పించుకోవాల్సిన అవసరం ఉన్నదనేది రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఊహించని విధంగా ఫండ్లు ఇవ్వబోతున్నారు. వీళ్ళు 10 ఏళ్లల్లో దీన్ని ఇంకా 50 ఏళ్లలో కూడా తెలియని అన్ని నిధులు తీసుకొచ్చే విధంగా ఓపెనింగ్ రోజు ఏది మన కాలేజీ నారాయణ గారి ఓపెనింగ్ రోజు ప్రకటించారు. వాడ్రా కానివ్వండి, ఇంకేమన్నా కానివ్వండి, ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్నిటి మీద కూడా ఇలా నిర్ణయాలు కార్పొరేషన్లో తీసుకోవడం జరిగింది. నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఇలా కొత్త వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఉంటారు, 4-5 స్క్రాప్ ఉంటారు. వాళ్ళకి సేపు మేమే మాట్లాడాలి, మేమే చేయాలి, మేమే లేకపోతే అలిగి వెళ్ళిపోవాలి. సమస్య అవసరం లేదు వాళ్ళకు. ఖండిస్తానం అండాలి, వెళ్ళిపోవాలి, తినం పనపోవాలి. ఇవాళ నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఇన్ని సమస్యల మీద పరిష్కారానికి మంత్రి గారు, ఎమ్మెల్యే గారు అందరం కార్పొరేట్లకు ధైర్యం ఇవ్వటం, అన్ని పార్టీల వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చాలా ఆనందం ఉన్నది. థ్యాంక్ యూ.